Hello all, welcome back to our channel. Nenu మీ సినిమా టికెట్ మాస్ జాతర మూవీ రివ్యూ. సినిమా గురించి నా ఫీలింగ్ చెప్పాలంటే స్టోరీ అంత బలంగా లేకపోయినా మాస్ ఆడియన్స్కి కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రం ఉన్నాయి. అంటే ఫైట్లు, సాంగ్స్, ఎలివేషన్ షాట్స్ ఇవన్నీ ఫుల్ డోస్లో ఉన్నాయి. కానీ కొత్తదనం అనే మాట మాత్రం ఈ సినిమా దగ్గర దొరకదు. ఫస్ట్ హాఫ్ బాగానే నడుస్తుంది, దాదాపు 70% ఎంటర్టైనింగ్గా ఉంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం స్లోగా, ప్రిడిక్టబుల్గా మారిపోతుంది. కథ సింపుల్గా చెప్పాలంటే రవితేజ్ గారు ఒక సిన్సియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్ లక్ష్మణ్ పాత్రలో నటించారు. అతన్ని ఒక ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ గంజా వ్యాపారం బాగా జరుగుతుంది. ఆ వ్యాపారాన్ని ఆపే ప్రయత్నంలో హీరో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటాడో అదే ఈ కథ. ప్లస్ పాయింట్స్: రవితేజ్ గారు మళ్ళీ యాక్షన్ మూడ్లో కనిపించడం, చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. కొంత కామెడీ, కొంత ఎలివేషన్ సీన్స్ బాగానే వర్క్ అయ్యాయి. రాజేంద్ర ప్రసాద్ గారు, నవీన్ చంద్ర గారు తమ రోల్స్లో బాగానే న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ మరియు కొన్ని చోట్ల మ్యూజిక్ బావుంది. మైనస్ పాయింట్స్: స్టోరీ చాలా సింపుల్, ఎలాంటి ట్విస్ట్స్ లేకుండా రూటీన్గా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ బోర్ అయ్యేలా సాగిపోతుంది. క్లైమాక్స్ కూడా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సాంగ్స్ ఎక్కువగా ఉండటంతో పేస్ కాస్త తగ్గింది. హీరో క్యారెక్టర్ బాగున్నా ఎమోషనల్ డ్రామా లేకపోవడం వల్ల కనెక్ట్ అయ్యే ఫీలింగ్ రాలేదు. ఓవరాల్గా మాస్ జాతారా అనేది ప్యూర్గా మాస్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా. మీకు రవితేజ్ గారి ఎనర్జీ, డాన్స్, ఫైట్ నచ్చితే వన్ టైం వాచ్ చేసేయొచ్చు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.